సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం ధ్యేయంగా గత దశాబ్ద కాలంలో మన దేశంలో గొప్ప పరివర్తన వచ్చింది. కీలక రంగాల్లో గత 11 ఏళ్లుగా ప్రభుత్వం చేసిన కృషిపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాల శ్రేణిని ప్రసారం చేస్తోంది. అందరికీ అందుబాటులో ఆరోగ్య సంరక్షణపై ఈనాటి ప్రత్యేక కథనం మీకోసం. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ చెప్పుకోదగ్గ పరివర్తన సాధించింది. ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలు దాదాపు 55 కోట్ల మంది ప్రజలకు ఆర్థిక రక్షణ అందించాయి. ఆయుష్మాన్ భారత్ వయోవందన పథకం కింద 70 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులందరికీ ఆరోగ్య హామీ ప్రయోజనాలు అందించగా, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఆరోగ్య సంరక్షణ సేవల్ని ఆధునీకరించారు. వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్లు సృష్టించారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ కింద ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలు వేగవంతంగా విస్తరించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా కోవిన్ ప్లాట్ఫామ్ ద్వారా వ్యాక్సిన్ల పంపిణీ 220 కోట్లకు పైగా డోసులు ఇవ్వడం జరిగింది. ఈ సంజీవని ద్వారా టెలి సంప్రదింపులను కొనసాగించి ఇంటి నుంచి రోగులకు వైద్య సలహాలు అందించారు. గత 11 ఏళ్లలో దేశంలో ఆరోగ్య సంరక్షణ పరివర్తన సమగ్రంగా జరగడంతో పాటు మానవత్వంతో, కరుణతో కూడుకున్న పద్ధతిలో జరిగింది.